నామానికి మహిమ కలుగును గాక. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోమ్. ప్రభు యేసు త్వరగారము అన్నత ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మీతో నేను మాట్లాడటానికి నేను ఎంతో ఇష్టపడుతూ ఉన్నాను. అయితే మీరు కూడా దేవుని యొక్క మాటలు వినటానికి ఇష్టపడుతూ ఉన్నారా? అయితే ఇష్టపడినట్లయితే మీరు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకలాసురుకు కరుడుతుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ఉదయకాల సమయంలో నా తండ్రి తండ్రి నీ సిలువ షర్టును మరుగుపరిచి, నీ రెక్కల షర్టును భద్రపరిచి, నీ పరిశుద్ధమైన మాటలు నా తండ్రి బయలుపరచండి, సహాయించండి. నీ ప్రవచనంలో నా తండ్రి ప్రభా, నీ లేఖనములు నా తండ్రి ప్రభా అనేక మందికి వినిపించడానికి, అనేక మంది హృదయాలు మారడానికి తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారాగా మీరు మాట్లాడి సహాయం చేయండి. వెనుగల చెవులు గ్రహించే మనసును అర్థం చేసుకున్న హృదయాన్ని బిడ్డలందరికీ దయచేసి మీరు మహిమ పొందుకుంటారని మీరు ముందు మమ్మల్ని నడిపించండి. శ్రమతోడు గురించి దర్శనం గురించి ఆశ్రయించి మీరే మహిమ ఘనత పొందుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మీతో నేను మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఈ రోజుని పస్కా పండుగ గురించి కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పస్కా పండుగ అంటే ఏమిటి అన్న విషయాలు మనము కొద్ది నిమిషాలు మనము నేర్చుకుందాం. అయితే పస్కా పండుగ అనగా యూదుల యొక్క పండుగ. ఈ పస్కా పండుగ యూదుల యొక్క పండుగ. ఇది యొక్క ప్రత్యేకము. ఈ యూదుల యొక్క పండుగ ప్రత్యేకము అనగా ఇశ్రాయేలు యొక్క పండుగ అనుకోవచ్చు, యూదుల యొక్క పండుగ అని అనుకోవచ్చు. అయితే యూదుల యొక్క ఆచారము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు యెరూషలేమునకి వచ్చేవారు. యూదులు ఒక ఆచారం ఏమిటి అనంటే, వారు ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ ప్రాంతం ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబాల చొప్పున, వాళ్ళ కుటుంబం చొప్పున మరి యెరూషలేమునకు వచ్చేవారు. అయితే యెరూషలేములో ఆ పస్కా పండుగని ఆచరించేవారు. అయితే మనకు అక్కడ 7 పండుగలు కనబడుతూ ఉంటాయి. అక్కడ మనకి 7 పండుగలు కనబడుతూ ఉంటాయి. మొదటి సీజన్ దేవుని యొక్క సమాధానము అనగా మొదటి పండుగ ఏది అనంటే పస్కా పండుగ. రెండో పండుగ మనకి కనబడుతూ ఉంది మరి పొంగని రొట్టెల పండుగ. మూడో పండుగ ఏది అనంటే ప్రథమ ఫలము పండుగ. మొదటి పస్కా పండుగ, రెండోది పొంగని రొట్టెల పండుగ, మూడోది ప్రథమ ఫలము పండుగ. రెండో సీజన్ పండుగ దేవుని యొక్క శక్తి అనగా నాలుగోది ఏ పండుగ అంటే పెంతెకోస్తు పండుగ. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నాలుగోది పెంతెకోస్తు పండుగ మనకు కనబడుతూ ఉంది. మూడో సీజన్లో దేవుని యొక్క విశ్రాంతి అనగా బూరల పండగ. ఐదోది ఏమి పండగ అంటే బూరల పండగ. ఆరో పండగ ఏ పండగ అనంటే ప్రాయశ్చిత్త దినమ పండుగ అంట. ఏడో పండుగ పర్ణశాల పండుగ. మొదటి పండుగ పస్కా పండుగ, రెండో పండుగ రొట్టెల పండుగ, మూడో పండుగ ప్రథమ ఫలము పండుగ,
4వ పండుగ పెంతెకోస్తు పండుగ, 5వ పండుగ బూరల పండుగ, 6వ పండుగ ప్రాయశ్చిత్త దినమ పండుగ, 7వ పండుగ పర్ణశాల పండుగ. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ యూదుల యొక్క పండుగ మరి మనకి కనబడుతూ ఉన్నాయి. 7 పండుగలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అయితే ఈ పండుగ వాళ్ళు ఆచరిస్తూ ఉండేవారు. అయితే వాళ్ళు ఆచరించే విధానము చాలా చక్కగా దేవుని యొక్క పండుగ మరి ఆ పస్కాని మరి పండుగని ఆచరించేవారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ 7 పండుగలు కూడా వాళ్ళు ఆచరించేవారు. అయితే పస్కా పండుగకి మొదటి పస్కా పండుగని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మొదటిది పస్కా పండుగని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసముగా ఉండగా దేవుడు మోషే ద్వారాగా 10 తెగులను పంపించాడు. అయితే మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసత్వముగా ఉండగా దేవుడు మోషే ద్వారాగా మరి 10 తెగులు పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే 9 తెగులు కూడా అక్కడ పెద్దగా ఏమీ కనబడలేనప్పటికీ కూడా మరి 10వ తెగులు మరి చూసినట్లయితే ఐగుప్తు కుటుంబాలలో జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు అని దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే మోషే ద్వారాగా ఆ మాటలు ప్రకటింపబడ్డాయి. అయితే గేదెలలో గాని ఆవులలో గాని మేకలలో గాని మరి ప్రథమ ఫలము అనగా ప్రథమ సంతానము మనుషుల్లో గాని చనిపోతారని దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అయితే నెలలో ఈ నెల మీకు మొదటిది మీ సంవత్సరమునకు మొదటి నెల. అయితే నిర్గమకాండము 12వ అధ్యాయము మరి చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఆ మాటలు కనబడుతూ ఉన్నాయి. నిర్గమకాండము 12వ అధ్యాయములో ఒక మాట మనకి కనబడుతూ ఉంది. ఏమిటి ఈ మాట మనకి కనబడుతుంది అని అంటే, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారాగా మనతో మాట్లాడటానికి కృప చూపిస్తూ ఉన్నాడు. అయితే ఏమంటున్నాడు, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అనంటే, మోషే అహరోనును ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చాడు, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల 10వ నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు తన గొర్రె పిల్లలనైనను మేక పిల్లలనైనను అనగా ప్రతి ఇంటికి ఒక మేక పిల్లనైనను ఒక గొర్రె పిల్లనైనను తీసుకుని రావలను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం సాలకపోని ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలను. ఆ గొర్రె పిల్లను భుజించుటకును ప్రతి భోజనము పరిమితిని బట్టి వారు లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకొని వలను. గొర్రెలలో నుండి ఏదైనా మేకలలో నుండి దానిని తీసుకొని వచ్చును. అయితే 7వ వచనంలో ఒక మాట మనకి బయలుపరుస్తున్నాడు. ఈ నెల 14వ దినమున మీరు దానిని నుంచుకొనవలను. తరువాత ఇశ్రాయేలుల సర్వ సమాజము వారందరూ తమ కుటుంబములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసుకొని తాము దాన్ని తిని ద్వారబంధములను 2 నిలువు కమ్ములపై కమ్మి మీదను చల్లవలను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని బయలుపరుస్తున్నాడు అనంటే, మరి
ఆయన చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒక గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి ఒక బౌల్లో దాన్ని తీసుకుని, దాని రక్తము ఒక బౌల్లో తీసుకుని ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క గుమ్మాలకు, నిలువు కమ్మికి, అడ్డ కమ్మికి మరి ఒక పొడకని, ఒక బ్రష్ లాంటిది తీసేసి అడ్డ కమ్మిలికి, నిలువు కమ్మిలికి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము రాయమని చెప్పాడు. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక గొర్రె పిల్ల, నిర్దోషమైన గొర్రె పిల్లని వధించి ఆ రక్తము ఒక బొమ్మలోనికి తీసుకుని ఇసోపు పొడక లాంటిది, ఒక బ్రష్ లాంటిది తీసుకుని నిలువు కమ్మికి, అడ్డ కమ్మికి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము రాశారు. అయితే దేవుడు ఏమన్నాడు అనంటే, మరణదూత మిమ్మల్ని సంహరించకుండా దాటిపోవడానికి ఒక గుర్తు కావాలి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందు నిమిత్తము ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ కుటుంబములతో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలోంచి బయటికి రాకూడదు. ఒక నిబంధన, కుటుంబంలో లోన్ నుంచి బయటికి రాకూడదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరణదూతని ఆ ఐగుప్తు దేశంలోనికి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మరణదూత ఆ ఐగుప్తు దేశంలోని మరి ఆ మరణదూత ఆ దూసుకుంటూ పోతున్న సమయంలో ఏ ఇంటినైతే గొర్రెపిల్ల యొక్క రక్తము రాసి ఉందో దాన్ని దాటుకుని ఆ మరణదూత ఆ రక్తము లేని ఇంటికి రోదన పుట్టించాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు ఆ నిలువు కమ్మికిని, అడ్డ కమ్మికిని, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము చూసి ఆ మరణదూత దాటుకుని పోవునట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏ ఇంటికైతే ఆ నిలువు కమ్మికి, అడ్డ కమ్మికి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము కనబడలేదు, ఆ ఇంటిలో రోదన కనబడుతూ ఉంది. మొదటిది, జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. కోడిలో కావచ్చు, మేకలో కావచ్చు, గొర్రెలో కావచ్చు, ఏ జంతువులైనా కావచ్చు, మొదటి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇది ఒక పస్కా పండుగ అన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇది మనకి కనబడుతూ ఉన్నది ఏమిటి అనంటే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనకి కనబడిన విషయాలు ఏమిటి అనంటే, ఆయన ఒక మాట మనకి చూపిస్తూ ఉన్నాడు. 13వ వచనములో మనకి ఆ మాట కనబడుతుంది. 12వ నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట మనకి కనబడుతూ ఉన్నది. మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును సంహరింపగా దాటిపోదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇలా మనం చూసుకుంటూ పోతే 22వ వచనములో ఒక మాట మనకి కనబడుతూ ఉన్నది. ఏ మాట మనకి కనబడుతూ ఉన్నది అనంటే, మరియు ఇసోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తంలో దానిని ముంచి ద్వారబంధముల కమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలను. తరువాత మీలో నెవరను ఉదయము వరకు తన ఇంటి ద్వారముల నుండి బయటికి వెళ్ళకూడదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు ఇంటిలోని నుంచి బయటికి రాకూడదు.
ఈ రోజుని ఎంతమంది దేవుని యొక్క నిబంధనను మీరుతున్నారు? ఈ రోజుని యేసు క్రీస్తు ఆ రోజునే నిర్ణయించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఆ రోజునే నిర్ణయించుకున్నాడు. వీళ్ళ నిమిత్తము నేను ప్రాణం పెట్టాలి అన్న మరి ఖచ్చితంగా మరి యేసు క్రీస్తు ప్రభువారు మనకి ఒక సాదృశ్యముగా కనబడుతూ ఉన్నాడు. పస్కా పండుగ అన్న విధం మనం చూస్తున్నట్లయితే మరి లూకా సువార్త 2వ అధ్యాయం 41-42లో మనకి కనబడుతూ ఉంటది. పస్కా పండుగ ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచు ఉండేవారంట. ప్రియమైన దేవునికి వెళ్ళారు. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు మరి వెలుచు ఉండేవారంట. అప్పటికి యేసు ప్రభు యొక్క వయసు 12 సంవత్సరాలు. యేసు ప్రభు కూడా 12వ సంవత్సరంలో తన తల్లిదండ్రులతోటి యేసోపు మరియతో యేసు ప్రభు మరి యెరూషలేమునకు పస్కా పండుగని ఆచరించడానికి యేసు ప్రభు 12వ ఏటలోనే మరి యెరూషలేము దేవాలయానికి రావలసిన అవసరం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువును వధించవలసిన పులియన రొట్టెల పండుగ రాగా మరి 23వ అధ్యాయము 7వ వచనంలో మనకు ఆ మాట మనకి కనబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అరణ్యమునకు సమీప ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. యోహాను సువార్త 11వ అధ్యాయము మరి 54, 55, 56 వచనములో మనకు ఆ మాట మనకి కనబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి యేసు క్రీస్తు ప్రభువారు అరణ్యమునకు సమీపంగా ఉన్న మరి ఎఫ్రాయిము ఊరికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 54 వచనము నుండి మరి 55 వచనము 56 వచనము మనము చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంసారం చెప్పుక అక్కడి నుండి అరణ్యమునకు సమీపమున్న ప్రదేశములోనున్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండినట్లుగా మనకి కనబడుతూ ఉన్నారు. ఎఫ్రాయిము ఊరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అరణ్యము ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయిము ఊరికి మరి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి తన శిష్యులతో కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే 55 వచనంలో చూసినట్లయితే, మరియు యూదులు పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాక మునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. ఇక్కడ యూదులందరూ కూడా పస్కా పండుగను ఆచరించడానికి అంటే పస్కా పండుగకు ముందే శుద్ధి చేసుకోవడానికి మరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి యేసు ప్రభు ఆ శిష్యులతో ఉండి ఆ పస్కా పండుగకు ముందుగానే ఆ ఎఫ్రాయిము ఊరికి వచ్చారంట. ఎఫ్రాయిము ఊరికి వచ్చి అక్కడ ఉండి అక్కడ నుండి పస్కా అనగా యూదుల యొక్క పస్కా పండుగ మరి సమీపముగా ఉన్నప్పుడు అనేకులు తాము శుద్ధి చేసుకోవడానికి పస్కా రాకమున్నే పల్లెటూరు నుండి మరి యెరూషలేమునకు వచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే పస్కా పండుగ వచ్చేటప్పటికి యూదులందరూ కూడా తామును శుద్ధి చేసుకోవాలంట. ఎంత చక్కగా ఈ పస్కాని ఆచరించాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కూడా మరి చక్కగా మనకి బయలుపరుస్తున్నాడు. అయితే వారు యేసును వెదుకుచు దేవాలయంలో నిలవబడి, మీకేమి తోసిస్తున్నది
ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారంట. అయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలని ఆ ఐగుప్తు దేశంలో గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ మరణ దూతల నుండి తప్పించాడు. అయితే ఈ రోజుని నా ప్రభువైన యేసు క్రీస్తు ఒక గొర్రె పిల్లగా ఆయన కూడా పస్కా పండుగని ఆచరించటానికి ఆయన శిష్యులతో ఎఫ్రాయిము అనే ఊరికి వచ్చి అక్కడ సిద్ధముగా ఉన్నట్లుగా మనకి కనబడుతున్నారు. అయితే అక్కడున్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు రాడా అని ఒకరికొకరు సనుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవునికి బిడ్డలారా. అయితే 13వ వచనంలోనికి వచ్చినప్పటికీ మనకు ఒక మాట మనకి కనబడుతున్నది. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే ఈ లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించును. అయితే యేసు ప్రభు పస్కా పండుగకు ముందే ఆయన ఎరుగున వాడై అక్కడ ఉన్న ప్రజలందరిని కూడా ఎరిగి ఉన్నాడంట ప్రియమైన దేవునికి బిడ్డలారా. యేసు ప్రభు అంతము వరకు కూడా అక్కడ ఉన్న యూదులని, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా అంతము వరకు కూడా నేను ప్రేమిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవునికి బిడ్డలారా. అయితే వారు భోజనము చేస్తుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాలో తన హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టి ఉండెను. అయితే వారు భోజనము చేస్తూ ఉన్నారు. పస్కా పండుగ అనగా మరి ఆ పస్కా పండుగ రోజున ఒక విడుదని తయారు చేసి ఆ ఒక బల్ల వేసి, ఆ ఇంటిలో ఒక బల్ల వేసి ఆ బల్ల మీద ఒక రొట్టెను, కొన్ని రొట్టెలను, అలాగే ద్రాక్ష పళ్ళను, అలాగే ఖర్జూర పళ్ళను, ద్రాక్ష రసమును ఉంచేవారు ప్రియమైన దేవునికి బిడ్డలారా. ఎప్పుడైతే వారు భోజనము చేసి ఎప్పుడైతే మరి వాళ్ళు సిద్ధపడి ఉన్నారో ప్రియమైన దేవునికి బిడ్డలారా, సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టి ఉండును. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించినని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు తెలుసా? భోజనము భక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల వేసి ఒక తువ్వాల తీసుకొని నడుమునకు కట్టుకొని అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు పాదాలు కడుగుటకు తను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకు మొదలు పెట్టెను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అక్కడ 12 మంది శిష్యులు ఆ పస్కా విడుదలలో కూర్చుంటూ ఉండగా, ఆ పస్కా విడుదలో కూర్చున్న తర్వాత, ఆ పస్కా విడుదలను తీసుకున్న తర్వాత యేసు ప్రభు ఆ 12 మందిలోంచి లెగిసి ఆయన యొక్క తన రాజ్య వస్త్రమును తీసి ఒక దిక్కిని పెట్టి, అంటే ఒక శిలకోటికి తగిలించి ఒక బానిసత్వమైన రుమాలను తీసుకొని నొడానికి కట్టుకొని ఒక బొమ్మలోనికి నీళ్లు తీసుకుని, ఒక పల్లెంలోనికి నీళ్లు తీసుకుని యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవునికి బిడ్డలారా. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన విమోచకుడై ఉన్నాడు. ఆయన రాజవస్త్రము తీసి ఒక దిక్కిని పెట్టి ఒక బానిసత్వమైన రుమాలు తీసుకుని నడానికి కట్టుకుని ఒక పల్లెములో నీళ్లు పోసుకొని శిష్యుల యొక్క పాదాలు కడిగాడు నా ప్రభువైన యేసు క్రీస్తు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అయితే 6వ వచనంలో ఒక మాట మనకి కనబడుతూ ఉన్నది. ఇట్లు చేసు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములను కడుగుదువా అని ఆయనతో అనను. అందుకు యేసు, నేను చేయుచున్నది
ఇప్పుడు మీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నాడును నా పాదములను కడుగరాదని ఆయనతో అనును. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేవు అని అంటున్నాడు. ఇక్కడ పేతురు అంటున్నాడు, ప్రభువా నా పాదములు కడగవద్దు అని అంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు నీ పాదములు నేను కడగకపోతే నీకు పాలు పంపులు ఉండవు అని అంటున్నాడు. ఎప్పుడైతే పాలు పంపులు ఉండవు అని చెప్పగా పేతురు అంటున్నాడు, అయితే 9వ వచనంలో ఆ మాట మనకి కనబడుతుంది. నాకెంతో ఇష్టమైన మాట. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులను నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూసి, స్నానము చేసిన వాడు పాదములను తప్ప మరి ఏమీ కడుగుకొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కారి, మీరు అందరూ పవిత్రులు కారను. ప్రియమైన దేవునికి ప్రియమైన, ఈ రోజున నీవును నేనును ఒకరికొకరు ప్రేమను పంచుకోవాలి. యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన పస్కా పండుగని ఆచరించారు. ఆయన 33.5 సంవత్సరములను ఆయన దేవుడై ఉండి, దేవుని యొక్క రాజ్యానికి వారసుడై ఉండి, మనతో సహవాసం చేసి ఆ శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యోధా ఇస్కరియోతు తన హృదయము సాతాను యొక్క హృదయముగా మారిపోయింది. దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో ఆ ఇస్కరియోతు యోధా కూడా అంతే దూరంగా ఉండేట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము ఏమై ఉండాలి అనంటే దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు మనకి ఒక సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉన్నాడు. అందు నిమిత్తం పస్కా పండుగ అంటే శుద్ధి చేసుకునే పండుగ. దేవుని యొక్క రాజ్యానికి మనము వారసులుగా ఉండాలి అని అనుకుంటే, యేసు ప్రభు 12వ ఏటలో ఎలాగైతే పస్కాని ఆచరించాడో, పస్కా విందులో ఎలాగైతే ఆచరించాడో మనము కూడా ఆచరిద్దాం. నీ కొరకు నా కొరకు ఆయన కలవరగిరిలో ఆయన రక్తాన్ని చిందించాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా గొర్రెపిల్ల యొక్క రక్తమును ఆ ద్వారబంధములకు చూసినప్పుడు మరణదూత ఎలాగైతే తప్పించుకుని వెళ్ళిపోయిందో, యేసయ్య రక్తము కూడా నీలో ఉన్నట్లయితే సాతానుగాడు నీలోంచి పారిపోతాడు. మరణదూత నిన్ను చూసి పారిపోతాడు. ప్రియమైన పిల్లలారా, అందు నిమిత్తము ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనమందరం కూడా పొందుకోవాలి అనుకుంటే, ఈ శిలువ శ్రమల ధ్యాన కొడుకులలో మనమందరం కూడా ముఖ్యంగా పస్కా అంటే ఒక ముఖ్యమైన పండుగ. పస్కా అంటే ఒక చిత్తపాటు.